జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌనదీక్ష చేపట్టింది. అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద మృతులకు నివాళులు అర్పించి మౌనదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి రోజు మన జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో అమాయకపు పర్యాటకుల మీద ముష్కరులు పిరికి పందే చర్యతో వారిని మక్కుపెట్టడం నిజంగా దేశం మొత్తం ఎంతో బాధతో ఉన్న ఈ సంఘటనతో మా అధినాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదనకు గురి చెంది ఈ క్షణంలో జాతి సమైక్యతకి పూర్తిగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సుమారు 3 రోజులు సంతాప దినంగా ప్రకటించడం జరిగింది. మొదటి రోజు నిన్న మేము మా పార్టీ జెండాని అవనతం చేస్తూ గౌరవ మృత్యువాత పడినటువంటి వ్యక్తులందరికీ ఘనాలు ఇవ్వాలనుకుంటాం. దేశ సమైక్యతని కాపాడే విషయంలో మేమందరము ఒకటే అనేటువంటి దృఢ నిశ్చయంతో మా నాయకుడు పిలుపు మేరకు రెండో రోజు ఈరోజు ముఖ్యంగా ఆ ఘటనలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యంగా మా పార్టీ సభ్యత్వం కూడా ఉంది. మాకు చాలా బాధ. మా జన సైనికుడు మాధవరావు గారు కూడా చనిపోవడం, ఇంకొక వ్యక్తి వైజాగ్ చెందినటువంటి చంద్రమౌళి గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ 25 మందికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి నివాళులు అర్పించాం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆ ముష్కరులకు చెప్తున్నాం, ఇది ఒక పిరికి పందల చర్య. ధైర్యంగా ఉంటే చేతనైతే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి, కానీ ఇట్లాంటి అమాయకపు వ్యక్తుల్ని బలి తీసుకోవడం నిజంగా దీన్ని చాలా దారుణంగా ఖండిస్తున్నాం.